వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్కంతం వంశీ కథతో పవన్ కళ్యాణ్ నటించనున్న ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాలో కొనసాగుతారా అనే సందేహాలకు ఈ ప్రకటనతో తెరపడింది. పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా 2 పడవల మీద ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా షూటింగ్లు చేసుకుంటూ వచ్చారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో దీని తర్వాత పవన్ సినిమాలో కంటిన్యూ అవుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా ఆయన కొత్త సినిమాపై అధికార ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ మూవీ చేయనున్నారు. దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. పవన్ ఫ్రెండ్ నిర్మాత రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పాత వార్త అయినప్పటికీ తాజాగా మరోసారి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారో లేదా అనే సందేహాలకు చెక్ పెట్టేశారు. పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి దిగిన ఒక ఫోటోని మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని నిర్మాత రామ్ తల్లూరి పోస్ట్ పెట్టారు. జైత్ర రామ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని, తన ప్రియమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీస్సులతో ఈ సంస్థకు నామకరణం జరిగిందని, సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను, ఎప్పటికీ కృతజ్ఞుడిని, ఎప్పటికీ గర్వపడను, డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అని రామ్ పేర్కొన్నాడు.